ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇక్కడ ఉండి వాక్యం ప్రకటించడానికి ప్రభు నాకు కృప చూపించారు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండవదిగా మీ సంఘ కాపరి డాక్టర్ రవి గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. రాత్రికాల సమయంలో చాలా వచ్చేటప్పటికి వారు కొంతమంది వచ్చి నాకు ఆహ్వానం తెలియజేశారు. మీరు ఇచ్చిన స్వాగతాన్ని బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కువైట్ దేశం రావడం నేను రెండవసారి. 20 సంవత్సరాల పైగా మొట్టమొదటిసారిగా ఈ దేశం వచ్చాను. తర్వాత 2-3 సార్లు కువైట్ మీదుగా ప్రయాణం చేశాను. కానీ ఈరోజు ప్రభు ఇచ్చిన కృప. దానికి ముందు చిన్న మాటలు చెప్పాలి సాక్ష్యం. వాస్తవానికి ఈరోజు నేను ఉంటానని అనుకోలేదు. కారణం ఏంటంటే నేను బయలుదేరి 4:50 నా ఫ్లైట్ రాజమండ్రిలో, నేను సాయంత్రం సరిగ్గా 4:30 ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. వెళ్తే అయ్యా మీ ఫ్లైట్ వెళ్ళిపోయింది, సారీ అన్నారు. చాలా ప్రతిఫలాలు నో అన్నారు. సరే నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు నీ చిత్తం అయితే నేను ఈ దేశంలో ఉండాలనుకుంటే నాకు మార్గం సవాలు చేయమని ప్రార్థన చేస్తుంటే ఆమె అంది, అయ్యో మరో ఫ్లైట్ ఉంది కానీ అది డిలే అవుతుంది, మీకు హైదరాబాద్లో కనెక్షన్ టైం సరిపోతుందో లేదో నేను చెప్పలేను, టికెట్ చేయమంటాను అని అడిగింది. ఆలోచించాను, మైండ్ పని చేయడం లేదు. ఎస్ అనాలా, నో అనాలా. ఓ విషయం తెలుసా, కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అప్పుడు ప్రభు మీద ఆధారపడాలి. సరే కొంచెంసేపు ఆలోచించి ఎస్ అన్నది. టికెట్ ఇచ్చింది. సరే కూర్చోడానికి కానీ టెన్షన్. కారణం ఏంటంటే ఫ్లైట్ మరో 10 నిమిషాలు డిలే అవుతుంది. ఎలాగని ప్రార్థన చేసుకుంటాను. సరే హైదరాబాద్ రాగానే ఎయిర్లైన్స్ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి కువైట్ వెళ్ళి వాళ్ళతో రండి అని చెప్పి లైన్లో తీసుకెళ్ళి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. అసలు నాకు తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను ఉండాలి. అవరోధాలు వస్తూ ఉంటాయి, కానీ మన దేవుడు మన అవరోధం కంటే పెద్ద దేవుడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎటువంటి సమస్య వచ్చినా డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. మనం ఏం చేస్తామంటే దురదృష్టం సమస్య వైపు చూస్తూ ఉంటాం. డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సమస్యకు మించిన దేవుడు మన దేవుడు అన్న విషయాన్ని నా సాక్షి ద్వారా తెలియజేస్తున్నాను. సరే ఈరోజు ఏం వాక్యం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు దర్శనం యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. దర్శనం అంటే కళలు కాదు, లేదా ఆ దర్శనం కాదు. ఇంగ్లీష్ భాషలో ఒక మాట ఉంటుంది, విజన్. విజన్ అంటే దర్శనం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అంటాడు ఇర్మియా గ్రంథంలో. మీ ఎడల నాకు ఉన్న ఉద్దేశము నేను ఎరుగుదును, అది మంచివి, క్షేమకరమైనవి, నిరీక్షణ ఇచ్చేవి అని చెప్పాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఉద్దేశం ఉంది. అది చాలా మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చవలసిన వారైతే ఉన్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా వన్నేముంది, నేనే గొప్పని, పెద్దగా చదువుకోలేదే, నా దగ్గర డబ్బులు లేవే అని అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దర్శనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దయచేసి నేను చెప్తున్నప్పుడు అలా వినేయండి. బెరియా సంఘస్థులాగా మీరు ఉండాలి. బెరియా సంఘస్థులు ఏం చేశారంటే పౌలు వాక్యం చెప్పడం చక్కగా వినేసేవారు. సాయంకాలం ఇంటికెళ్ళి పౌలు చెప్పింది కరెక్టా కాదని చూసుకునేవారు. మీరు కూడా అలాగే ఉండాలి. నేను చెప్తూ ఉంటాను, వినేయండి చక్కగాను. నేను చెప్పినది చాలా సరదాగా ఉంటాను, వాక్యం బోర్ కొట్టదు, చక్కగా వినండి. రెండవది,
ప్రతి మాట, ముఖ్యంగా బైబిల్లోని నియమాలు నేను చెప్తాను, మీ జీవితానికి ఉపయోగపడేవి. చెత్త చెదారం చెప్పను, విలువైన మాటలు చెప్తాను. జాగ్రత్తగా వినండి, నవ్వుతూ సంతోషంగా వినండి. ఆ బెరియా సంఘస్థులు ఏం చేశారంటే, పౌలు చెప్పిన మాటలు అసలు నిజమా కాదని చెప్పి ఇంటికి వెళ్ళి పరీక్షించుకునేవారు. మీరు కూడా ఏం చెప్తారంటే, సాయంత్రం వెళ్ళిపోయాక శ్రావణ్ కుమార్ చెప్పింది కరెక్టా కాదా అని వాక్యంలో మీరు చూసుకోండి. సరే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. అలా నేను చెప్తాను. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిరర్థకమగును. రెండోది ఏంటంటే, నేను బైబిల్ చెప్తున్నప్పుడు కూడా ఒక్కోసారి పారాఫ్రేజ్ చేసేస్తాను, వాడుక భాషలో చెప్పేస్తాను. నాకు అది ఇష్టం కాబట్టి ఒక్కోసారి అనిపిస్తుంది, ఏ పాస్టర్ గారు ఎలా చెప్పారు, మా ఇంటిగా మాట్లాడుకున్నట్టు ఉంది కదా అని అనుకుంటారు. అలాగే ఉండాలి కూడా. ఈ గ్రాంధికము మన బైబిల్లో నేను పారాఫ్రేజ్ చేసి చెప్పేస్తాను. భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిరర్థకమగును, అదే నిర్మూలమగును. ఇదే మాట మనం ధ్యానిద్దాం. భక్తిహీనుడు చచ్చిపోతే వారి ఆశ నిర్మూలమైపోతుంది. ఆశ అన్న మాటకు మరో మాట చెప్తాడు. భక్తిహీనుడు చచ్చిపోతే వాడి నిరీక్షణ లేక ఆశ భంగమైపోతుంది, లేకపోతే నిర్మూలమైపోతుంది, నిరర్థకమైపోతుంది. సరే, చిన్న ప్రశ్న అడిగిన, భక్తిహీనుడికి వ్యతిరేక పదం చెప్పండి ఎవరైనా. నాకు ఇదో సరదాలండి, ఏమనుకోకండి, చెప్తామా. భక్తిహీనుడికి వ్యతిరేక పదం బుద్ధిమంతుడు, విశ్వాసి, భక్తిపరుడు లేక నీతిమంతుడు. ఇప్పుడు ఆలోచన, భక్తిహీనుడు చచ్చిపోతే వాని యొక్క నిరీక్షణ చచ్చిపోతుంది. అదే నీతిమంతుడు చచ్చిపోతే వాని దర్శనం, ఆశ అంటే దర్శనం అని కూడా అనుకోవచ్చు, వాని దర్శనం ఏమవుతుంది? ఇదే క్వశ్చన్ నన్ను చాలా కాలం వేధించింది. కారణం ఏంటంటే, నాకు తెలిసిన ఒక భక్తిపరుడు ఉన్నాడు, నీతిమంతుడు ఉన్నాడు. ఆయన చాలా మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కని భార్య, బిడ్డలు, లైఫ్ చాలా బాగుంది. అయితే దేవుడు వారిని సేవకు పిలిచాడు. పిలిస్తే కేవలం 3 సంవత్సరం, 2 సంవత్సరం సేవ చేశాడు. ఆ సేవా కాలంలో ఆయన చాలా పెద్ద దార్శనికుడు. ఏమై ఉంటే అందరితో చెప్పేవాడు, నేను ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తాను, హాస్టల్స్, చిల్డ్రన్స్ హోమ్స్ పెడతాను, హాస్పిటల్స్ పెడతాను, చర్చెస్ కడతాను, చాలా గొప్పగా చెప్తూ ఉండేవాడు, తన ఆశని చెప్తూ ఉండేవాడు. సడన్ గా ఆయన చనిపోయాడు. ఆయన సేవలో ఉన్నప్పుడు చాలా గొప్ప సేవ చేశారు, చిల్డ్రన్స్ హోమ్స్ పెట్టారు, చర్చెస్ కట్టారు. సడన్ గా చనిపోవడంతో అందరూ అనుకున్నారు, వాట్ హ్యాపెన్ టు హిస్ విజన్? ఆయన దర్శనం అయిపోయింది అందరూ అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. సరే, కొంతకాలానికి వాక్యం చదువుతున్నప్పుడు నేను చదువుతూ అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను, ప్రభువా, నీ వాక్యం చెప్తుంది భక్తిహీనుడు చచ్చిపోతే వారి దర్శనం కూడా చచ్చిపోద్దని, కానీ నేను భక్తిహీనుడు కాదే, నేను ఎరిగిన వాడే, బుద్ధిమంతుడు లేక భక్తిపరుడే, మరి ఆయన ఆశ ఏమైపోయింది అని ప్రశ్నిస్తుంటే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఆయన ఆశ చచ్చిపోలేదా? మరి ఆయన చచ్చిపోయాడే, ఆ కార్యాలు జరగట్లేదే. అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆయన చనిపోయినప్పటికీ ఆయన దర్శనం చచ్చిపోలేదు. మరి ఎలా జరుగుతూ ఉంది? అప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, వారి బిడ్డల ద్వారా ఆయన దర్శనం నెరవేర్చబడుతుంది. ఎందుకు ఎవరో చూసైనా మా నాన్నగారు జాషువా గారు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత చాలా మంది మాది బలపేట అని చెప్పారు. నాది కూడా సగ్నేటిపల్లి తొలవరగొట్టు దగ్గర, అక్కడ డిఎన్స్ హోమ్ ఉండేది. జాషువా గారు అబ్బాయి అనమాట. నేను సరే సేవల గారితో కదలి వెళ్ళిపోయాను. ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, మా గొప్పని కాదు, లేదా మా నాన్నగారు గొప్పలు చెప్పడం కాదు, దర్శనం యొక్క విలువను మీకు తెలియచేయడానికి. ఈరోజు మీరున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప దర్శనాన్ని కలిగి ఉండండి. ఇంకో మరో మాట చెప్పిన,
డ్రీమ్ బిగ్. ఉన్నతంగా కలలు కానండి. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, ఏంటి కలలు కనేస్తున్నావా అని చెప్తుంటారు. వాళ్ళ కలరు కనుమలు కనుమలు అటువంటి రోజులు మాట్లాడకండి. కలలు కనండి. కళ లేకపోతే జీవితంలో ముందుకు సాగిపోలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన అన్నమాట. దర్శనం కలుగుతాయి. సంఖ్యాకాండం గ్రంథం 13వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు యెహోషువ గ్రంథంలో మాట్లాడుతుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. అందులో మనం చూస్తే మోషే చచ్చిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత నాయకత్వం యెహోషువకు అప్పగించబడింది. ఈ యెహోషువకు అప్పగించబడిన తర్వాత యెహోషువ ముసలుడైపోయాడు. గోత్రాల వారికి భూభాగాన్ని పంచిపెట్టాడు. ఒక రోజుని కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చి అంటున్నాడు, జాగ్రత్తగా యెహోషువ, ఈ అందరూ బైబిల్లో లేదండి కానీ ముగించుకుందాం, చక్కగా మాట్లాడుకుంటున్నాడు. యెహోషువ, నీకు జ్ఞాపకం ఉందా? 45 సంవత్సరాల క్రితం నీవు నేను ఈ యొక్క వాగ్దాన దేశాన్ని వేగుచూడటానికి వెళ్ళాం. మోషే పంపించాడు, వెళ్ళాం. 12 మందిని పంపించాడు. 10 మంది బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చాడు. నీవు నేను మంచి రిపోర్ట్ ఇచ్చాను. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్వతాన్ని చూశాను. అప్పుడు మోషేతో అన్నాను, నాయనా మోషే, నాకు ఆ పర్వతం కావాలి అని అడిగాను. ఆలోచించండి, చిన్నగా అడగలేదు. నాకు సెంటి భూమితో బాగులు అని అడగలేదు. నాకు పర్వతమే కావాలన్నాడు. మనం కూడా దేవుని ఎప్పుడు పెద్దగానే అడుగుతాం, చిన్నగా అడుగుతాం. సెంటి భూమికి అయినా అని అడగండి, ఎక్కువ అడగండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది పెద్దగా అడిగితే దేవుడు ఏమనుకుంటాడు అని మనం అనుకుంటాం. ఇంకొకసారి అనుకుంటాము ఇది దేవుడికి కష్టమేమో అని అనుకుంటాం. నేను ఒకసారి అలాగే అనుకున్నాను. సెక్రటరీ నుంచి కడల అనే ఊరు సేవ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సెంటు భూమి లేదు. సంఘం అభివృద్ధి చెందుతుంది, చర్చి కట్టుకోవాలని ఆశ ఉంది. అప్పుడు నేను ఏం చేశానంటే దేవుడిని అడిగాను, నాయన ఒక 10 సెంట్లు భూమి నాయన అని అడిగాను. ఇప్పటికీ బాధపడుతున్న ఇంటికాల ప్రార్థన చేశాను అని. కానీ దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. వాక్యంలో అంటాడు, మనం అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అధికంగా అనుగ్రహించే దేవుడు. దాన్ని బట్టి దేవుడి స్తోత్రాలు. నేను 10 సెంట్లు అడిగాను, ఆయన ఎక్కడో ముగించాడు. ఈరోజు ఇదే జ్ఞాపకం చేస్తున్నాను. కాలేజీ కూడా అదే చెప్పాడు, ఏమైనా గుర్తుందా? 10 సెంట్లు అడుగుతావా? నేను చూడు ఒక కొండనే అడిగాను. ఎంత పెద్ద దర్శనం. సరే, ఆ రోజు మోషేతో అన్నాడు, నాయన అక్కడ నేను ఒక కొండను చూశాను, ఆ కొండ నాకు ఇచ్చేయన్నాడు. మోషేగా పెద్ద కష్టమా నువ్వు అంటాం? ఎస్ అంటే కష్టం కాదు. ఓకే ఇచ్చేసాను పో అన్నాడు. అప్పటికి కాలేబు వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు 45 సంవత్సరాలు అయిపోయాయి. 85 ఇయర్స్ వచ్చాయి. ముసలోడా కొన్నాడా? గట్టిగా చెప్పండి. కాలేబు ఇంటూ ఊరుకోడు. నన్ను ముసలోడు అంటారా అంటాడు. నిజం. ఎందుకంటే తర్వాత అంటాడు, అంటే బైబిల్ జాగ్రత్త చదివితే 85 సంవత్సరాలు వచ్చాయి. యెహోషువ అన్నాడు, అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఇప్పుడు చెప్పండి, ముసలోడా కుర్రాడా? కుర్రాడే. అది ముసలిదనం అంటే కొంతమంది కుర్రోలు కూడా ముసలోలే. శ్రీశైల కవి అంటాడు, కొంతమంది కుర్రోలు ఎవరికైనా తెలిసి పాట పుట్టుకతోనే ముసలోళ్ళు. కొంతమంది ముసలోళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎవరొస్తలే ఈ కాలేజీలో అంటారు అన్నమాట. అప్పుడప్పుడు నన్ను అడుగుతారు, అయ్యా మీ వయసు ఎంత అంటారు. నా వయసు చెప్తే అలా కనపట్టలేదు ఏంటి అంటాను. నేను అంటాను, నేను ఎప్పుడు ముసలోడు అవును. వయసు పెరుగుద్ది కానీ ఆలోచన విధానంలో ఎప్పుడు ముసలోడు కాకూడదు. ఎప్పుడు యవనంగా ఆలోచించాలి. డోంట్ లూజ్ యువర్ ప్యాషన్. ఎటువంటి సమస్య వచ్చినా కూడా
మనకున్న ప్యాషన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడు కాలేబ్ అంటున్నాడు, నాకు ఆ కొండ కావాలి అని చెప్పాడు. నీకు గుర్తుందా, 45 years ago, 45 సంవత్సరాల క్రితం, అప్పటికి నాకు 40 సంవత్సరాల వయసు, బహుశా యెహోషువ కూడా అదే వయసు ఉంటుంది. వీరు వెళ్ళి ఒక కొండను చూచారు. మిగతా కాలేబు యెహోషువ ఒక రిపోర్ట్ ఇచ్చారు, 10 మంది వేరే రిపోర్ట్ ఇచ్చారు. సరే, మీరందరూ ఒకసారి మీ బైబిల్ మూసే. నేను సంఖ్యాకాండం గ్రంథం 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు చదువుతాను. చదువుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుందని చెప్పాలి. జక్కూర్ షమ్మాయ అన్న పేరు ఎవరైనా విన్నారా? విన్నవాళ్ళు చేతులు చూపించండి. ఏం లేదు. షాపాతు విన్నారు? ఎవరమ్మా? ఏలే కాదు, ఎలీషా. ఆ షాపాతు కాదు. తర్వాత ఇగాలు అన్న పేరు ఎవరైనా విన్నారా? వినలేదు. ఫల్తి వినలేదు. గదియలు, గది, ఇలాగా ఒక 10 పేర్లు వచ్చినాయండి. ఎవరు ఈ పేరు విన్నదంటాను. నేను చాలాసార్లు చదివాను, గుర్తుంటలేదు నాకు పేర్లు. ఓ విషయం తెలుసా, గుర్తుండకపోవడమే మంచిది. అటు ఆ పేరు గుర్తు, ఇక్కడ అందరూ ఫెయిల్యూర్స్. యెహోషువతో పాటు మీరు అందరూ అక్కడికి వెళ్ళారు. ఈ పేరు ఎంత గుర్తు పెట్టుకోవాలన్నా గుర్తుంటలేదు, చాలా మంది తెలియదు. కానీ 2 పేర్లు అడుగుతాను. హోషేయ లేక యెహోషువ, ఎంతమంది ఉన్నారు? కాలేబు ఇప్పుడే చదువుకున్నాం. ఈ 2 పేర్లు మనకు గుర్తుంటాయి. కారణం ఏమిటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో కాదేషు బెర్నేయ అన్న ప్రాంతానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది లేవను పిలిచాడు. వారితో చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ వాగ్దాన దేశాన్ని వేగు చూచి రండిరా అన్నాడు. సరే, వాగ్దాన దేశాన్ని వేగు చూచడం అంటే ఈ 12 మంది బయలుదేరారు. ఈ 12 మంది బయలుదేరిన తర్వాత వారు వాగ్దాన దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎష్కోలు అనే ఒక ప్రాంతానికి వచ్చారు. ఎష్కోలులో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వారి లైఫ్ లో ఎప్పుడూ చూడటువంటి ద్రాక్ష గెలలు చూచారు. చాలా పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఈ రోజు మనకు అలాగే ఉంటాయి. పెద్ద పెద్ద దానిమ్మ పళ్ళు చూచారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. బహుశా వాళ్ళ కాన్వర్సేషన్ అనుకుంటారు, ఇంత పెద్ద ద్రాక్ష గెలను మనం ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ ఒక ద్రాక్ష గెలను కోసాడు. కోసిన తర్వాత మొయ్యలేకపోతా ఉన్నాడు. అప్పుడు మరొకరు అన్నాడు, కావడేసి మోద్దామని చెప్పారు. సరే, కావడేసి మోద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్రాక్ష గెలను పట్టుకుని చాలా సంతోషిస్తూ డౌన్ టౌన్కి వచ్చారు. డౌన్ టౌన్ అంటే ఊళ్ళోకి వచ్చారు. ఊళ్ళోకి రాగానే ఆ ఊళ్ళో ప్రజలు వారికి కనపడ్డారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఊళ్ళో ప్రజల్ని చూశారు. వాళ్ళు మామూలుగా లేరు, ఇలా పైకి చూడాల్సి వచ్చింది. వీరేమో కిందకి ఇలా చూసుకున్నారు. అంటే ఆ ప్రజలు చూచారు, తమను తాము చూసుకున్నారు. వీరు చేసిన పొరపాటు ఏంటంటే వారు తమను ఇతరులతో పోల్చుకున్నారు. వారు తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. ఇతరులతో పోల్చుకుని ఏమన్నా తెలుసా, వారిని చూసి మరి మనం ఏం జయించలేము, మన వలన కాదు, వారు ఉన్నత దేవులు, మనం తినేస్తారు అని అనుకున్నారు. ఇక్కడ వారు చేసిన పొరపాటు ఏంటంటే తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపించే ప్రిన్సిపల్, ఇది ఒక నియమం, బైబిల్ చెప్తున్న నియమం. ఎప్పుడూ కూడా నీవు ఇతరులతో పోల్చుకో. నిన్ను నీవు ఇతరులతో పోల్చుకుంటే యు విల్ నెవర్ బీ ద బెస్ట్, యు విల్ బీ ద సెకండ్ బెస్ట్.
మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవాలి. మనకు ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి. అంతేకాకుండా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అప్పుడప్పుడు కొంతమంది పాస్టర్ల దగ్గరికి వస్తాను. కారణం ఏంటంటే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్ల సహవాసం ప్రెసిడెంట్ని. ఇంచుమించు 600 మంది దైవ సేవలు మా ఫెలోషిప్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటుంటారు అప్పుడప్పుడు. ముఖ్యంగా పాస్టర్ యొక్క మనస్తత్వం నాకు బాగా తెలుసు, కారణం నేను పాస్టర్ కాబట్టి. వాళ్ళు వచ్చి అంటారు, అయ్యారండి వాళ్ళతో మనకేంటండి అని వారు ఇతరులతో పోల్చుకుంటారు. మీకు ఒక విషయం చెప్పనా, నువ్వెప్పుడు కూడా నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు. అది చాలా పొరపాటు. అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, వాళ్ళు పెద్ద సంస్థ అండి, మనది చిన్న సంస్థ అండి, లేదా వాళ్ళ చర్చి పెద్ద చర్చ్ అండి, మనది చిన్న చర్చ్ అండి. సో దేవుడు ఎప్పుడు కూడా పెద్ద చిన్న చూడదు, హృదయాన్ని చూస్తాడు, నీ యొక్క మనసును చూస్తాడు. వచ్చిన ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దావీదు 17 సంవత్సరాల వయసున్నప్పుడు ఏం జరిగిందంటే ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. అలా అన్నారు పెద్ద అన్నారు ముగ్గురు కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. దావీదేమో ఇంటికాడ అన్నాడు. ఒక రోజు అన్నాడు, నాయన యెషయి, అరే నాయన మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, నువ్వు ఈ ఆహారం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వరా అన్నాడు. అన్న తర్వాత దావీదు ఆహారం పట్టుకుని వెళ్తా ఉన్నాడు. యాలా అనే లోయలో యుద్ధం జరుగుతూ ఉంది. ఈ గొల్యాతు అన్నవాడు చాలా పెద్ద ఎత్తుగా ఉన్నాడు, 6 మూరల జాండ ఎత్తు. సరే వీడు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఛాలెంజ్ చేస్తాడు, ఏ మీరు ఇశ్రాయేలు కానా, నేను ఫిలిష్తీయుని కానా అని చెప్పి మీలో ఎవరైనా ఒకటి నాతో యుద్ధం చేస్తే మీరు అతను గెలిస్తే మేము మీకు దోషం వేయటం, మీరు గెలిస్తే మేము మీకు దోషం పోతాం అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అప్పుడు దావీదు మాటలు విని చాలా బాధపడ్డాడు. అంటున్నాడు, జీవం గల దేవుడి సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు యాపాకి వాడు అని చెప్పి నేను యుద్ధం చేస్తాను అన్నాడు. నేను యుద్ధం చేస్తాను అనేటప్పటికి వాళ్ళందరూ ఉన్నారు చూశారు, ఏలియాకి ఎంత కోపం వచ్చేసిందో. అంటాడు, ఒరే నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చారా, నీ బుద్ధి మంచిది కాదు, నీవు యుద్ధం చూడడానికి వచ్చావు, ఇంకా నీ ఉద్దేశం ఏంటో సార్ రాజుగారి పిల్లలు చేసుకోవాలనుకుంటున్నావు, అది నీ బుద్ధి అని అలా తిడతా ఉన్నాడు. దీన్నే ఏమంటారంటే బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అంటారు. ఆ అన్నలు ఎప్పుడు కూడా తమ్ముళ్ళు అలాగే తిడతా ఉంటారు, అలాగే అక్కలు చెల్లెలు తిడతా ఉంటారు. తర్వాత రాజుగారు అన్నాడు, అబ్బాయి దావీదు నీ వల్ల కాదు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో నేర్పడి నీకేమొచ్చు. ఇక పాయింట్ ఏంటంటే రాజుగారు దావీదుని గొల్యాతుతో పోలుస్తున్నారు. వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు. ఓ విషయం తెలుసా, దావీదు తనను తాను గొల్యాతుతో పోల్చుకోలేదు. నేను కుర్రాన్నే, ఆయన పెద్ద ఛాంపియనే అని అనుకోలేదు. సమస్య కంటే పెద్ద దేవుడు చూచాడు. అది మనం నేర్చుకున్నాం. సరే మన స్టోరీలోకి వచ్చేద్దాం. ఈ సంఖ్యాకాండం గ్రంథం 13వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చేటప్పటికి వీరు కూడా చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళని చూచాడు, తమను తాము చూసుకున్నారు. ఇప్పుడు రాంగ్ సెల్ఫ్ ఇమేజ్, దీన్నే మనం గురించి మనకు తక్కువ అభిప్రాయం అంటారు. ఈ రాంగ్ సెల్ఫ్ ఇమేజ్ లో అంటారు, వారి దృష్టికి మేము మిడతల వలె, ఓపెన్ చేసి పెట్టు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నామన్నారు. జాయిస్ మాయర్ ఒక ఆవిడ దీన్ని ఏమన్నదో తెలుసా, గ్రాస్ హాపర్ కాంప్లెక్స్ అంటారు. మిడతల లాంటి మనస్తత్వం అన్నమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోల్చుకుంటే కొంచెం పెద్ద జంతువుతో పోల్చుకోవచ్చు కదా. మరి మిడత ఏం చేస్తుంది, అక్కడక్కడే ఎగురుతుంది. ఈ అభిప్రాయం కూడా తప్పు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అని అన్నారు. ఓ విషయం తెలుసా, వాళ్ళు వచ్చి ఒరే మీరు మా దృష్టి మీరు మిడతలా ఉన్నారేంట్రా అని అనలేదు. మరి ఎవరు చెప్పారు వీళ్ళకి మాట్లాడారు, వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు. ఇంకో విషయం తెలుసా, యెహోషువ గ్రంథంలో ఈ వేగులు వారు మళ్ళా రాహాబు అనేటువంటి వేశ్య దగ్గరికి వస్తారు. ఆమె ఏం చెప్పిందో తెలుసా,
మీరు ఇశ్రాయేలు ప్రజలు మీరు వస్తున్నారని చెప్పి మాకు ఎంత భయం వేసిపోయిందో, మాకు చచ్చిపోయేటంత భయం వేసిందని రాహాబు చెప్తారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు అలా అనుకోలేదు, వీళ్ళకు వీరే ఊహించేసుకున్నారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీ గురించి నువ్వు ఎప్పుడు తక్కువగా ఊహించుకోవద్దు. నేను తక్కువ ఏమి కాదనుకోవద్దు. మరొక కొంతమంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆ గురించి వాళ్ళు ఎక్కువ అనుకుంటారు. అది తప్పే. నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు, తక్కువగా కూడా ఊహించుకోవద్దు. కానీ రాంగ్ సెల్ఫ్ ఇమేజ్ ఏం చేస్తుందంటే నేను తక్కువగా ఉండేటట్లుగా చేస్తాను. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటున్నారు, ఏమైనా మేము వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అని చెప్తున్నారు. దయచేసి నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నిన్ను గురించి నీవు ఎప్పుడు తక్కువగా అనుకోవద్దు. ఇది మరొక నియమం. సరే, వీళ్ళు చేసిన పని ఏంటంటే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మోషే దగ్గరికి వచ్చారు. ఎంతమంది వచ్చుంటారు? వింటారు అసలు? ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు. 12 మంది వచ్చేసారు. 12 మంది వచ్చేసిన తర్వాత ఈ 12 మంది వచ్చిన తర్వాత మోషేకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. 10 మంది ఏమన్నారు తెలుసా? అయ్యా మోషే, నాయన మోషే, అయ్యే కదా నాయన మోషే, మేము ఆ దేశం చూచాం. వెరీ బ్యూటిఫుల్, పాలు తేనెలు ప్రవహించే దేశమే. చూడండి, ద్రాక్ష గెల నేను ఒక్కడే పోయాను, కావడేసుకొచ్చాను. మా లైఫ్ లో ఎప్పుడు ఇంత దానికాయలు చూడాలి ఎంత బాగున్నాయో. నిజంగా దేవుడు చెప్పినటువంటి అది పాలు తేనెలు ప్రవహించే దేశమే అంటూ కానీ అన్నారు. కానీలోనే చాలా సమస్యలు ఉంటాయి. ఏంటబ్బాయి కానీ ఏంటంటే, అక్కడ ఉన్న జనులు ఉన్నత దేహులు. ఇంగ్లీష్ బైబిల్ ఏం తెలుసా? జైంట్స్ అని రాయబడింది. అంటే రాక్షసులు, చాలా ఎత్తుగా ఉన్నారు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అని. వెంటనే కాలేబు యెహోషువ, నో, దట్స్ ఎ బ్యాడ్ రిపోర్ట్. నాయనా, అది చాలా మంచి దేశం అంటూ కాలేబు అంటాడు, యెహోవా మన యందు ఆనందించిన యెడల నిశ్చయముగా మనము ఆ దేశమును స్వతంత్రించుకుందుము. మీరే చెప్పండి, యెహోవా మన యందు ఆనందించిన యెడల నిశ్చయముగా నేను ఈ దేశమును స్వతంత్రించుకుందును. ఎప్పుడైనా అడిగారా మీరు? కొయ్యి వచ్చింది స్వతంత్రమైంది అడగలేదు కాబట్టి మీరు పొందలేకపోతా ఉన్నారు. చూడండి, కాలం ఎంత చక్కని మాట చెప్పాడు. యెహోవా ఆనందిస్తే మనము ఈ దేశాన్ని నిత్యంగా స్వతంత్రించుకుంటాం. 2 groups of people, 10 మంది ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 people ఒక రిపోర్ట్ ఇచ్చారు. మెజారిటీ బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు, మైనారిటీ గుడ్ రిపోర్ట్ ఇచ్చారు. మీకు ఎవరి రిపోర్ట్ కావాలి? మైనారిటీ కావాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మనం మైనారిటీ, మన వల్ల ఏమవుతుందండి? దేవుడు కనుక మనం తోడుంటే ఒక్కడే మెజారిటీ. ఇక్కడ మరొక నియమం మీకు చెప్తాను చూడండి. గోతే అని ఒక పెద్ద స్కాలర్ అన్నమాట. ఆయన అంటాడు, we see things not as they are but as we are. మరలా చెప్తున్నాను, we see things not as they are but as we are. అంటే అర్థం ఏంటంటే, మనం ఉన్నట్టుగా పరిస్థితులను చూస్తాం. అర్థమైందన్నమాట. అందరూ ఒకేలా చూడరు. ఉదాహరణకు గొలియాత్ అందరూ ఎలా చూశారు? మనం చేయలేము, మనం జయించలేము, మన వల్ల కాదు. ఒక విషయం తెలుసా? ఆయన చూడటంతోనే ఇశ్రాయేలు ఆర్మీ అంతా పారిపోయింది, వాళ్ళందరూ పారిపోయారు. కానీ దావీదు ఎలా చూచాడు? దావీదు ఎలా చూచాడంటే, వీడిని నేను జయించగలను, వీడి తల నరికి వీడి మాంసాన్ని కాకులకి, ఆకాశ పక్షులకు, భూజంతులు వేయగలరు అన్నట్టుగా దావీదు చూచాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే,
నీవు పరిస్థితులను ఎలా చూస్తూ ఉన్నావు? ఓ విషయం తెలుసా, నీకు ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. తాళం కప్ప తయారు చేస్తే తాళం చేయి ఎత్తడం లేదా? అలాగే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అంతేగాని నువ్వు బెంబేలెత్తిపోయి అయ్యో ఇంత సమస్య వచ్చేసింది నా వల్ల కాదండి అని నువ్వు అటు ఇటు తిరిగే వరకు సమస్య ఇంకా పెద్ద అయిపోతుంది. ఒక ఆయన అన్నాడు, తోడలు కనుక లాగా చూస్తా ఉంటే అది తోడేలా కనపడదంట, పుల్లా కనపడుతుందంట. తోడలకు అలా చూస్తా ఉంటే. ఇంకో విషయం చెప్తాను, చీకట్లో మీరు కూర్చి పడుకున్నప్పుడు భయం అనుకోండి, ఏం కనిపిస్తుంది? అన్ని భయమేనే కనపడతాయి. ఏదో వచ్చేసినట్టు, మీరు వెళ్ళిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు. సో చేంజ్ యువర్ మైండ్. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. అడగడానికి పెద్దగా అడగడానికి ఆలోచించు. ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడు, అపసవ్యపు మాటలు మాట్లాడు. ఇక్కడ కాలేబు అంటున్నాడు, యెహోవా మనతో ఆనందిస్తే నిశ్చయముగా మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం. 10 మంది అంటే అప్ప మన వల్ల కాదు, ఎందుకు ఈ అరణ్యంలో చచ్చిపోతాం? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది ఏంటో సమస్య తెలుసా? 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చూసినా సనుగుడే. సనుగుడు పిహెచ్డీలు చేసేసారు. మాట్లాడితే సనుగుడు. దయచేసి ఎప్పుడు సనగదు. చక్కగా మంచి మాటలు మాట్లాడతాం. సామెతల గ్రంథంలో మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు, 10 మంది అన్నారు, మేము వెళ్ళలేమన్నారు అంతే. అప్పుడు దేవుడు అంటాడు, మోషేతో చెప్పాడు, అబ్బాయి మోషే, ఈ ప్రజలు నా చెవిలో, వాళ్ళన్న మాట నా చెవిలో వినపడ్డది, కాబట్టి వాళ్ళు ఏమన్నారో అదే చేస్తాను అన్నాడు. మీరు 14వ అధ్యాయం చదివితే వాళ్ళు ఏమన్నారో అదే చేస్తాను అంటే అర్థం ఏంటంటే, మేము వెళ్ళలేమన్న అందరూ వెళ్ళొద్దని చెప్తాను, తీసుకెళ్ళను. వెళ్తానన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తాను. అందుకే మనము నాలుకను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. సామెతల గ్రంథంలో అంటాడు, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడు వాళ్ళు దాని ఫలం తింటారు అని చెప్పాడు. అయితే నీ నోటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? ఆశీర్వాదం మాట్లాడుతున్నావా? శాపం మాట్లాడుతున్నావా? ఆరోగ్యం మాట్లాడుతున్నావా? జబ్బు మాట్లాడుతున్నావా? నీ నోటి నుంచి ఏం మాట్లాడుతున్నావు? నీ నోటి నుంచి మంచి మాటలు రావాలి. దరిద్రం గురించి మాట్లాడతావా? సమృద్ధి గురించి మాట్లాడతావా? కొంతమంది ఎప్పుడు కూడా ఆ నోటి నుంచి ఎప్పుడు మంచి మాట్లాడరు. లేవటమే నీరసంతో ఇస్తాడు. ఈరోజు ఏంటంటే బాగోలేదు, అది ఆ దగ్గరికి ఎప్పుడైనా కూడా అయ్యారండి బాగోలేదండి. ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళ నోటి నుంచి ఎప్పుడైనా ఆరోగ్యమైన మాట్లాడుతుందా అని ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు రాదు. వాళ్ళ దగ్గర తర్వాత అదే మాట్లాడితే నాకే వచ్చేది. దయచేసి ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడు. ఒక్కోసారి మనం ముద్దుకు కూడా పిల్లల దగ్గర ముద్దొచ్చేసి, ఒరే నేను కొట్టేతనరా, లేకపోతే నేను ఏదో చాలా ఏమంటారు సార్, ఏదో శాపం మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వినండి, ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, మా అబ్బాయి పుట్టాడు, చాలా చిన్న వయసు అండి, ఇంకా పాప పుట్టలేదు. సరే ఒక్కడే కొడుకు కదా, నాకు చాలా ప్రేమ అని ఎత్తుకు ముందు ఆడతాం. నా చేతిలో ఏనుకలు ఉన్నాయి. నేను కూడా ఏం చేసాను తెలుసా, ఆ ఏనుకలు తీసుకుని, మరి నీకు ఇంజక్షన్ చేసేస్తున్నాను అలా అన్నాను. సరే ఆడేసుకున్నాను. సాయంకాలము పాస్టర్ ఏమండి ఆవిడకి ఎక్కువగా ఎవరిని పిలుస్తుంది, ఈ మధ్య నా ఎవరిని అంటలేదు, హనీ అంటుంది. సరే ఏమండి ఏంటన్నాను, బాబు ఏదో పోస్టులు గొలుసున్నట్టుంది, అది తీసుకుని ఆడతారు అన్నాడు. ఓ పోస్ట్ బుక్లో వెళ్ళిపోయింది. అది ఎర్ర కనపడుతుంది, రావట్లేదు. ఓ ప్రార్థన చేసేస్తాను, అయినా రావట్లేదు. ఏం చేయాలి? డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. సరే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన ట్రై చేస్తున్నాడు, రావట్లేదు. ఆఖరి పిల్లడికి మందు ఇచ్చి ముక్కులోంచి జాగ్రత్తగా లాగి అది చేస్తున్నంతసేపు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఎందుకు జరిగిందా అనేది. నేను చాలా బాధపడిపోయాను. దేవుడు అడుగుతున్నాను. దేవుడు మాట్లాడతాడు తెలుసా మీకు? దేవుడు మాట్లాడే దేవుడు.
అంటే నాతో మాట్లాడే మీతో మాట్లాడకపోవచ్చు, మరొకరితో మాట్లాడి మరొకరితో నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటాను. నా ఏమీ చెప్పకపోతే మీ పాస్టర్ గారు టైం అయిపోయింది అంటారు. కాబట్టి ఆయన నేను ఇబ్బంది పెట్టుకుంటాను. సరే దేవుడు మాట్లాడుతూ అన్నాడు, అబ్బాయి నువ్వేమన్నావా అన్నాడు. నాకు గుర్తుకు రాలేదు, ఒకసారి గుర్తు చేసుకో. సరే అలాగ ఆలోచిస్తే గుర్తు చేసుకుంటే గుర్తుకొచ్చింది. ఏమన్నాను నాయన, నీకు ఇంజక్షన్ చేస్తానని చెప్పినట్టు లొట్టు ముద్దాడు నేను. నువ్వు అన్నా కాబట్టి అలాగే నీకు రాన్నాడు. సో దిస్ ఇస్ స్మాల్ థింగ్ బట్ టాట్ మీ ఏ గ్రేట్ లెసన్. చిన్న విషయము నాకు ఎంత పాఠం నేర్పించిందో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా మీ బిడ్డల్ని ముద్దుకు కూడా చెడ్డ మాటలు మాట్లాడద్దు, శపించొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే బిడ్డలు శపిస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఆయన గర్ల్ ఫ్రెండ్ కోట్లు సంపాదించాడు, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంది. సంవత్సరానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరే పిల్లలు, కొడుకు కూతురు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఎప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మరి నాయన దగ్గర తీసుకొని ఎందుకు పనికి రారా, నీ వల్ల ఏం రారా అని చెప్పి చాలా తిడుతూ ఉండేవాడు. ఈ రోజు కూడా కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మీరు ఈ దేశంలో ఉంటున్నారు, చాలా సంతోషం. చాలా కష్టపడి సంపాదించుకుంటున్నారు, చాలా సంతోషం. కుటుంబం కొరకు ఎంతో త్యాగం చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో మీరు సమయం గడుపుతున్నారా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలతో సమయం గడపటమే కాదు, వారిని బ్లెస్ చేస్తూ ఉన్నారా, ఆశీర్వదిస్తూ ఉన్నారా? నాకు ఇద్దరు బిడ్డలు. మా బాబు యూకేలో ఉంటాడు. డైలీ ఫోన్ చేస్తాను, డాడీ మమ్మీ. రోజు మేము ప్రార్థన చేస్తాము, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాం. మా పాప బెంగళూరులో ఉంటుంది. ఒక్కోసారి నాకు బిజీలో నేను చేయకపోతే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి రోజు బ్లెస్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుంచి మీరు ఒకవేళ చేస్తూ ఉంటే మంచిది, ఒకవేళ చేయకపోతే నేను ఏం చేస్తా తెలుసా? నాయనా, నీవు చాలా ప్రయోజకుడివి, దేవుడు నేను నాకు ఇచ్చాడు. నువ్వు యాదృచ్ఛికంగా వాళ్ళు నా కడుపు పుట్టలేదు, దేవుడు ప్లాన్ చేసుకుంటే పుట్టాడు. కాబట్టి నీ ఎడల దేవునికి ఉద్దేశం ఉంది. యాజ్ ఎ ఫాదర్ నేను ఆశీర్వదిస్తున్నాను, యాజ్ ఎ మదర్ నేను ఆశీర్వదిస్తున్నాను. ఓ విషయం తెలుసా? ఇస్సాకు ముసలోడు అయిపోయిన తర్వాత తన కొడుకులిద్దరిని తన పెద్ద కొడుకుని పిలిచాడు. పిలిచిన తర్వాత, నాయనా నేను చచ్చిపోతాను, చచ్చిపోయే ముందు నాకు ఇష్టమైన ఆహారం పట్టరాడు. అయితే స్టోరీలో చిన్న కొడుకు మోసం చేశాడు, కానీ ఆశీర్వాదం పొందుకున్నాడు. తర్వాత వారి జీవితాలు కనుక మనం చూస్తే ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించాడో వారి జీవితాలు ఆ విధంగా ఉన్నాయి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బ్లెస్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. నాకు ఒక వ్యక్తి జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. ఆయన పుస్తకం నేను చదివాను. బుక్ పేరు ఏంటంటే డ్రీమ్ బిగ్. పెద్దగా కలవాలి కానీ రాశాడు. ఎవరు కాదు, బెన్ కార్సన్ అని ఒక అమెరికన్ డాక్టర్, పీడియాట్రిషియన్. ఒక టైంలో డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెసిడెంట్గా కూడా నిలబడ్డాడు. ఆయన చాలా చిన్న కుటుంబంలో పుట్టాడు, బ్లాక్, అమెరికన్ బ్లాక్. తల్లి ఏమో హౌస్ మేడ్, ఇద్దరే కొడుకులు. అయితే కొడుకుని బాగా చదివించుకోవాలన్న ఆశ తల్లికి. ఆశ అయితే కానీ డబ్బులు లేవు. తను ఎంతో కష్టపడి కొడుకుని పంపుతూ ఉండేది. ఒక రోజు బెన్ కార్సన్ స్కూల్ నుంచి వచ్చి ఆ అమ్మకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు. చూసిన తర్వాత నచ్చలేదు. ఎలా ఇంత తక్కువ మార్కులు వస్తాయా? నేను ఎంత కష్టపడి చదువుతానో తెలుసా మీకు? బుద్ధి జ్ఞానం లేదా అని అనలేదు. ఎందుకు తెలుసా? బెన్, నువ్వు బాగా చదువుతావు, నీ వలన నువ్వు గొప్ప బాగా చదువుతావు, ఇంకొంచెం కష్టపడాలి. అంతేగాని వాడు తిట్టేలేదు, డిస్కరేజ్ చేయలేదు. మళ్ళా నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ రిపోర్ట్ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే మళ్ళీ మార్కులు బాగాలేదు. నాకు తెలుసురా,
నీకు మంచి మార్కులు రావు, నువ్వు జీవితంలో బాగుపడవు అని తిట్టలేదు. బెన్, యూ కెన్ డూ ఇట్, నెక్స్ట్ టైం ట్రై చేయి. ఓ విషయం తెలుసా, ఈరోజు ప్రపంచంలో గొప్ప పీడియాట్రిషియన్ అయ్యాడు. ఆయన రాసిన పుస్తకం మిరకల్ హ్యాండ్స్ అనే బుక్ లో ఆయన ద్వారా కొన్ని జరగని ఆపరేషన్ సక్సెస్ చేసుకొచ్చాడు. కారణం తెలుసా, తల్లి బ్లెస్ చేసింది, తల్లి ఎంకరేజ్ చేసింది. ఓ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పిల్లల కొరకే మీరు ఎంత కష్టపడతారన్నారు, అంతే కదా? మీ కుటుంబాల కొరకే కదా ఇక్కడికి వచ్చారు. వై డోంట్ యూ బ్లెస్ దెమ్? వాళ్ళు మాట్లాడుతూ ఉండండి. ఒక రోజు ఒక కుర్రోడు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి, మమ్మీ మమ్మీ మా టీచర్ ఈ లెటర్ ఇచ్చిందని చెప్పాడు. సరే, వాళ్ళ అమ్మ లెటర్ తీసి చదువుకుని లోపల పెట్టేసింది. మమ్మీ మా టీచర్ ఏం రాసిందని. మరి మీ టీచర్ ఏం రాసిందో తెలుసా? మీ అబ్బాయి చాలా తెలివైనోడు, ఎంత తెలివైనోడికి మా స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పే టీచర్ లేరు, అంత గొప్ప స్టూడెంట్ అని రాసిందిరా అనేవాడికి ఇది ఎంత హ్యాపీ అయిపోయాడు. తర్వాత చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళమ్మ చనిపోయింది. చనిపోతే సమాధికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ సామాన్లు టేబుల్స్ అనేది తిరిగేస్తూ ఉంటే ఓ టేబుల్లో చాలా కాలం క్రితం వాళ్ళ టీచర్ రాసిన ఉత్తరం కనపడ్డది. కనపడితే తీసి ఏం రాసింది అబ్బాయి చదివితే ఏం రాసిందో తెలుసా? మీ అబ్బాయి అంత తెలుగుతో కూడా లేడు, ఎందుకు స్కూల్ పాడు చేస్తున్నారు, ఏదైనా పనులు పెట్టేయకూడదా? చూసారు, తల్లి వాళ్ళ ఒపీనియన్ అంగీకరించలేదు. అది టీచర్ అభిప్రాయం మాత్రమే, దేవుని అభిప్రాయం కాదు. దేవుని అభిప్రాయం ఏంటంటే అతను గొప్ప సైంటిస్ట్ కావాలి. ఎందుకు ఎవరు తెలుసు ఆయన? థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు ఈ బల్బు ఉందంటే ఆయన. ఆలోచించండి, బ్లెస్ యువర్ చిల్డ్రన్. తక్కువగా మాట్లాడద్దు, శపించొద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే కాలేబు అంటున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన యెడల మనము నిశ్చయముగా ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాము. కాబట్టి ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, యెహోవా మన యందు ఆనందిస్తే మనం ఏమైనా చేయగలం. కాబట్టి తక్కువగా ఆలోచించద్దు. నీకున్న దర్శనం నెరవేర్చబడటానికి టైం పట్టొచ్చు. కాలేబుకు ఆ దర్శనం నెరవేర్చబడటానికి 45 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు యెహోవా మన యందు ఆనందించిన యెడల నిశ్చయంగా దేశాన్ని స్వతంత్రించుకుంటామని చెప్పాడు, కరెక్టే. కానీ 45 years అయిపోయిందే, ఏమైపోయింది ఆ దర్శనం? ఓ విషయం తెలుసా, కాలేబు మాత్రం మర్చిపోలేదు. మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని మర్చిపోవద్దు. ఏదైతే ఇచ్చాడో, ప్రభువా ఈ దర్శనంలో నాకు ఇచ్చాను ఆయన, నేను మర్చిపోలేను ప్రభా అని మనం ఏం చేయాలంటే ఆ దర్శనం కొరకు ప్రయత్నం చేయాలి. ఊరిగా వచ్చేది, ఓ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు వచ్చేది, ఇంకా నా కాలికి హాయిగా పడుకుంటానంటే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఇప్పుడు కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చినాడు. 45 years ago మోషే నాతో చెప్పాడు, ఆ కొండ ఇచ్చేస్తాను అన్నాడు, కొండ ఇచ్చేయమన్నాడు. యెహోషువకి ఏమైంది? ఓకే ఇచ్చాను పోరా అన్నాడు. సరే, హెబ్రోన్లో కొండ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైందో సమస్య వచ్చేసింది. యెహోషువ ఇచ్చేసాను అన్నాడు. అక్కడ అనాకి వంశస్థులు ఉన్నారు. వాళ్ళు అంటారు, ఏ హూ ఆర్ యు, ఎందుకు వచ్చావు? దిస్ ఇస్ మైన్, ఇది నా ప్రాపర్టీ. ఎప్పుడు కూడా మీ ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వకండి, తెలుసా? మన ప్రాపర్టీలోకి ఎంటర్ అనివ్వద్దు. మీ ప్రాపర్టీలోకి అది ఎంటర్ అయితే నేను బయటికి వెళ్ళతాను. ఒక అరబ్ షేక్ ఇలాగే ఈ ఏడాది వెళ్తా ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, ఒంటి మీద వెళ్తుంటే సాయంత్రం అయిపోయింది. టెంట్ వేసి చల్లేస్తుందని టెంట్లో ఉన్నాడు, ఒంటి బయట ఉంటాడు. చలికి ఆ ఒంటి అంత షేక్ వెళ్తాం, చాలా చలి వేసేస్తుంది.
కొంచెం ఉన్న తల పెట్టుకుంటాను, బయట మిగతాదంతా బయట ఉంటారు కదా. పాప షేపర్ నన్ను ఎంతో కష్టపడి మోసుకొచ్చింది కదా అని ప్రేమతోటి ఓకే అన్నాడు. మరి కొంచెంసేపటికి ఈ నడుము చాలా చదివేసేస్తుంది, కనీసం నడుము పెట్టుకున్నాను. పాపం జాలి ఎక్కువైపోయి ఓకే అన్నాడు. జాలి ఎక్కువైపోయి ఓకే అంటే ఓకే అంటే నడుము పెట్టుకుంది. ఇంకోసారి కానీ అవి నేను బ్యాక్ బాగా చదివి తట్టుకోలేకపోతున్నానంటే అప్పుడు ఇద్దరికి సరిపో ప్లేస్, నువ్వు బయటకు వెళ్ళి నేను లోపలికి చూసాను. శత్రువుకు మనం చిన్న అది అంటాడు ఒక ఆయన అంటాడు, ఒక దైవజనుడు, సైతాన్ కంట పేటిస్తే కూర్చోకపోతాడంట. కాబట్టి మనం ఆ అవకాశాలు ఇవ్వకూడదు. ఇప్పుడు అనాకి వంశస్థులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళదంటున్నారు. యెహోషువ ఏం చేసేది తెలుసా? దాన్ని ఊరుకోలేదు. 85 సంవత్సరాల వయసులో కూడా వాటిని జయించి ఆ కొండను స్వాధీనం చేసుకున్నాడు. ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ శత్రువులు కూడా నీ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేయకుండా అడ్డుపడతా ఉంటారు. అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యకు భయపడద్దు, సమస్యను ఎదిరించు. ఎందుకంటే మన సమస్య కంటే మన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు. చిన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. నేను చెప్పాను కదా మీకు, కడల్లో దేవుడు మాకు ఒక ఎకరం స్థలం ఇచ్చాడు. ఆ స్థలం ఇవ్వకుండా మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రభా కనీసము 10 సెంట్లు అయినా ప్రార్థన చేస్తాం. అయితే ఒక 20 సెంట్లు భూమి కొన్నాం. ఎకరం కొనడానికి స్థలం లేదు. ఆ 20 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత చర్చి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు మా దగ్గరకు వచ్చి ఈ స్థలం కావద్దండి అన్నారు. అయ్యా మాది అన్నాం. ఏం చేస్తానండి ఇక్కడ అన్నారు. చర్చి కడుతున్నాం అంటే మీరు చర్చి కట్టడానికి వీల్లేదన్నారు. ఏ అంటే ఆ ప్రాపర్టీకి అడ్డంగా గ్యాస్ పైప్ వెళ్తా ఉన్నాయి, మీరు కట్టడానికి వీల్లేదన్నారు. నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి నేను చదివి ఇచ్చేసాను. ఇప్పుడు చర్చి కట్టొద్దు అంటాను. నా పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. చాలా కృంగిపోయాను నేను. ఇంకా నా వల్ల కాదు, నేను చర్చి కట్టలేను. లో సెల్ఫ్ ఇమేజ్, నేను పెడతానే. అప్పుడు దేవుడాడు, మరి అబ్బాయి నువ్వు పెడతావు కాదురా సింహాలు. నేను ఎలా సింహాలు ప్రభా, నా దగ్గర డబ్బు లేదు, చాలా లాస్ అయిపోయాను. నువ్వు నిలబడంతే. మోషతో చెప్పాడు, సైన్యం వచ్చాడు, నువ్వు ఊరిని నిలిచి దేవుడు అనుగ్రహించే రక్షణ చూడాలని అంతే. నేను కూడా అంతే. నువ్వు అలా నిలబడి అన్నాడు, నిలబడ్డాను. మరో 20 సెంట్లు ఇచ్చాడు. అక్కడ స్టోరీ అయిపోలేదు. మీరు కదండి, ఇంకా దేవుడి స్తోత్రాలు చెల్లించండి, గట్టిగా చెల్లించాలి. ఆ 20 సెంట్లు అయిపోయిన తర్వాత ఆ 20 సెంట్లు ఆమెను ఆశం వచ్చాడు. ఆయన కొంచెండే అక్కడ వచ్చి బాగా సర్పంచ్ వెళ్ళాడు. పాస్ట్ గారు మీద 80 సెంట్లు కూడా మీకేం పెడతాను అన్నాడు. ఓ బాబు నాకు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అన్నాను. మీకెందుకు పాస్టర్ గారు, మీకెందుకు, మీరు నువ్వు అనండి, నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను అన్నాడు. నువ్వు అంటే చేసేస్తాడు కానీ మరి తల ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. నువ్వు అంటలేదు నేను. అయితే నేను ఎప్పుడు నువ్వు అంటాను చూస్తా ఉన్నాడు. సరే నేను ఏం చేశానో తెలుసా, ఒక రోజుని పెద్దలు తీసుకుని లేఖను తీసుకొచ్చేసి మీరు సంతకం పెట్టేమన్నాడు. నేను పెట్టను, ముందు దేవుని అడగాలను. చర్చిలోకి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నాకు 80 సెంట్లు భూమి కావాలి, నువ్వేమంటావు? అప్పుడు దేవుడు నువ్వు అన్నాడు. అప్పుడు వెంటనే ఇప్పుడు నువ్వు అని చెప్పి సంతకం పెట్టి ఈ రోజుని దేవుని యొక్క సేవకు జరుగుతుంది. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, ఒకవేళ నీ లైఫ్లో కూడా ఇటువంటి సమస్యలు వచ్చి రాకుండా ఏమనుకుంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుడు నీకు విజయం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎటువంటి సమస్యలు వెళ్తున్నా కూడా అప్పుడు విజయం ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా విజయం ఇస్తాడు. కాబట్టి డ్రీమ్ బిగ్, మంచి కుటుంబాలు కట్టుకోండి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు తీర్చండి.
చక్కని వాక్య సందేశము అందించిన